వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కన్న ప్రేమ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది. ఎటువంటి స్వార్థం లేనిది. బిడ్డల సంక్షేమం కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు వెనుకాడరు ఆ తల్లిదండ్రులు. కానీ అదే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ కన్న కూతురి కాళ్లపైన పడి మా కోసం నీ నిర్ణయాన్ని మార్చుకోమ్మా అని వేడుకుంటుంటే ఆ కూతురి మనసు మాత్రం కరగకపోతే అంతకంటే హృదయ విదారకరమైనటువంటి దృశ్యం మరొకటి ఉంటుందా? అవును, సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తుంది. కన్న ప్రేమ ఓడిపోయినటువంటి ఒక విషాద దృశ్యం తమిళనాడులోని తిరుపత్తూరులో వెలుగు చూసింది. ఈ విజువల్స్ చూడండి ఒకసారి. వయసు పైబడినటువంటి వారందరూ కూడా తల్లిదండ్రులు సమాజం ముందు లేదా అందరి ముందు తమ కన్న కూతురి కాళ్లపైన పడ్డారు. మోకాళ్లపై నిలబడి చేతులు జోడించి కన్నీళ్లతో వేడుకుంటున్నారు. మేము కావాలో ఆ యువకుడు కావాలో తేల్చుకో అంటూ ఆరాట పడుతున్నారు. కానీ ఆ కూతురి మనసు మాత్రం కరగడం లేదు. కనీసం కన్నవారిని పైకి లేపేటువంటి ప్రయత్నం కూడా ఆమె చేయలేదు. తాను ప్రేమించినటువంటి యువకుడితోనే వెళ్తానంటూ మొండికేసింది. చివరికి కన్నవారి కన్నీళ్లను ఆవేదనను వెనక్కి నెట్టి ఆ యువకుడి చేయి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ ను పరిశీలిద్దాం. எங்களுக்கான வேலை செய்வோம். அவங்க பண்ணிட்டு போறாங்க. அவங்களுக்கான வேலை செய்வோம் சார். இப்ப யாரும் எழுதி மாட்டீங்க. இதெல்லாம் பரவாயில்லையா? ప్రేమించడం తప్పు కాదు. నచ్చిన వాడితో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం అస్సలు తప్పు కాదు. కానీ నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసినటువంటి కన్నవాళ్ళు కళ్ళెదుట కాళ్లపైన పడి ఏడుస్తుంటే కనీసం ఆ బంధాన్ని గౌరవం ఇవ్వాల్సినటువంటి గౌరవం కనీసం ఇదేనా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తూనే ఉంటుంది. ప్రేమించిన వాడి కోసం కన్నవారిని కాదరుకునేటువంటి స్థాయి నుంచి కన్నవారే కాళ్లపైన పడినా పట్టించుకోనంత కఠినత్వం నేటి తరం ఎందుకు మారుతుంది? ప్రధానంగా తిరుపత్తూరులో జరిగినటువంటి ఈ ఘటన అక్కడ ఉన్నవారినే కాదు, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి గుండెల్ని కూడా పిండేస్తుంది. ఒకరిని ప్రేమించడం అంటే కన్నవారిని ఇంతలా క్రూరంగా గాయపరచడమేనా? ఈ ఘటనపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. కానీ ప్రధానంగా ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రపంచంలో ఎన్నో బంధాలు ఉంటాయి. కానీ కొన్ని అవసరాన్ని పట్టి పుడితే మరి కొన్ని కాలంతో పాటుగా కరిగిపోతూ ఉంటాయి. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా ప్రతిఫలం ఆశించకుండా నిలిచేటువంటి ఏకైక బంధం అమ్మా నాన్నల బంధం. కన్న ప్రేమ అనేది ఒక పదం కాదు, అది ఒక నిరంతరమైనటువంటి త్యాగంగానే పరిగణించాలి. ఈ రోజుల్లో చాలా మంది చదువుల కోసమో ఉద్యోగాల కోసమో లేదా వేరే వేరే ఆకర్షణల కోసం కన్నవారిని దూరం చేసుకుంటున్నారు. కానీ వారి కాళ్లపైన పడి వేడుకున్న కరగరి కఠినమైనటువంటి మనస్కులుగా మారిపోతున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత ఎదిగినా సమాజంలో ఎలాంటి స్థానానికి వెళ్ళినా ఆ స్థాయికి రావడానికి పునాది వేసింది కన్నవారే. మనం నడవలేనటువంటి రోజుల్లో మన చెయ్యి పట్టి నడిపించినటువంటి ఆ చేతులు వయసు పైబడిపోయి వరుకుతున్నప్పుడు మనం పట్టుకోకపోతే అంతకంటే ద్రోహం మరొకటి ఉంటున్నాం. ప్రధానంగా తాజాగా ఈ విజువల్స్ ప్రేమించినటువంటి యువకుడి కోసం కన్న తల్లిదండ్రుని వద్దని కాదని వారు కాళ్ళ మీద పడి మోకాళ్ళ పైన కూర్చొని ఆమె కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే కనీసం వారిని లేపేటువంటి ప్రయత్నం చేయకుండా నేను ఆ యువకుడితోనే వెళ్ళిపోతాను అనేటువంటి రీతిలో ప్రవర్తించినటువంటి విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో మానవ బంధాలు, మానవ సంబంధాలు, కనీసం కన్న తల్లిదండ్రుల యొక్క మీద ఉన్నటువంటి ప్రేమ మీద అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. అయితే ఈ జరిగినటువంటి సంఘటన పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.